మన మాస్కా దాస్ విశ్వక్సేన్ చేసినటువంటి తాజా మూవీ ఫంకీ. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది, అందరినీ ఆకట్టుకుంటుందా? ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చిందా అంటే 100% నచ్చుతుందండి. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక మంచి కామెడీ, అది కూడా అంటే ఇది నార్మల్గా మనము లోకల్ లెవెల్లో చూస్తూ ఉంటాం, చాలామంది కూడా మనం చెప్రి అంటూ ఉంటాం కదా. సో అలాంటి ఒక లాంగ్వేజ్ని తీసుకొని చాలా అద్భుతంగా చూపించారు. అనుదీప్ గారి ఒక సినిమాలు ఏ విధంగా ఉంటాయి, లైక్ జాతిరత్నాలు సినిమా. సో మరి ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా. ఆ తర్వాత అందులో చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు అనేది వచ్చింది. తర్వాత వాళ్ళు సపరేట్గా సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి విశ్వక్సేన్ గారికి అనుదీప్ గారు సరైనటువంటి హిట్ ఇచ్చారా? లైక్ జాతిరత్నాల లాగా మూవీ ఈ సినిమా ఉంది అంటే ఆ రేంజ్లో అయితే ఊహించుకోలేం. కానీ విశ్వక్సేన్ గారికి ఒక మంచి హిట్ అయితే పడిందండి. సినిమా మాత్రం త్రూఅవుట్ మూవీ అంతా కూడా ఫుల్గా కామెడీ చూపించారు, చాలా అద్భుతంగా ఉంది. అంటే అందరం కూడా ఏదో కొంతమంది అంటూ ఉన్నారు క్రింజ్ కామెడీ అని చెప్పేసి, వల్గర్ కామెడీ అని చెప్పి ఈ విధంగా అంటున్నారు. కానీ చూసిన వాళ్ళు జెన్యూన్ రివ్యూవర్స్ మాత్రం అట్లా ఏం చెప్పట్లేదు. అసలు అక్కడ ఎక్కడ కూడా క్రింజ్ కానీ ఇలాంటిది ఏది కూడా లేదు, వల్గరాలిటీ ఎక్కడ కూడా లేదు. నార్మల్గా మనము లోకల్ భాషలో మాట్లాడినటువంటి మాటలు మాత్రమే ఉన్నాయి, అది కూడా కామెడీ వేలో ఉన్నాయి. అంతకుమించి ఇంకా అందులో ఎక్కువగా వల్గారిటీ అనుకోవడానికి ఏం కూడా లేదు. బట్ విశ్వక్సేన్ గారితో పాటు చేసినటువంటి హీరోయిన్ మాత్రం తన అందం ఖచ్చితంగా సినిమా మొత్తాన్ని కూడా ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరి కాంబినేషన్. మరి ఇక్కడ విశ్వక్సేన్ గారు ఒక డైరెక్టర్గా, సినిమాలో డైరెక్టర్గా చేయడం, మరి ఆ సినిమాకి సంబంధించి దాన్ని ఏ విధంగా షూట్ చేశాడు ఏంటి, అండ్ బడ్జెట్ సరిపోకపోతే అంటే బడ్జెట్ సరిపోక ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి. సో అప్పుడు ఆ ఒక ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనారోగ్యం పాలవుతాడు. సో ఆ విధంగా అంటే ఇలాంటి ఒక స్టోరీ అనమాట. అంటే హీరోని ఒక డైరెక్టర్గా సినిమాలో చేస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ అనుదీప్ గారు కావచ్చు, అండ్ అదేవిధంగా ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా నాగవంశి గారు కావచ్చు, దిల్ రాజు గారు కనిపించారంట. సో మరి వాళ్ళు కనిపించినప్పుడు కూడా వాళ్ళ యొక్క పాత్రలు కూడా బాగున్నాయి, చాలా అద్భుతంగా. సినిమా అయితే కంప్లీట్గా ఒక నవ్వుకోవాలి, త్రూఅవుట్ సినిమా అంతా కూడా ఒక ఫన్నీ వేలో వెళ్ళాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే విశ్వక్సేన్ గారి కోసం ఖచ్చితంగా వెళ్ళాలి. సో కొంతమంది ఉంటారు ఇంకా ఖచ్చితంగా వాళ్ళైతే సినిమా బాగోలేదని చెప్తూ ఉన్నారు. బట్ విశ్వక్సేన్ గారు అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్తారు సినిమాకి. అండ్ కొంతమంది జెన్యూన్ ఎవరైతే సినిమా లాగానే చూస్తారో వాళ్ళందరూ కూడా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఫంకీ మూవీ మాత్రం మన విశ్వక్సేన్ గారికి ఖచ్చితంగా కంబ్యాక్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.